ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్తో కూడా వాళ్ళు దొంగతనాలు చేయించుకొని సార్, ఆ దొంగతనాలని కూడా కట్టడానికి ఎంప్లాయీ కూడా వస్తే కూడా వాళ్ళతో కూడా కట్టించుకోలేదు సార్. ఈ రోజు మళ్ళీ నా మీదనే రిటర్న్ కంప్లైంట్ DCOకి ఇచ్చిండ్రు సార్ వాళ్ళు. వాటికి అన్నిటికీ సంబంధించింది అక్కడ అకౌంటెంట్ శ్వేతకి సంబంధం అని కూడా నా మీద ఇచ్చిండ్రు సార్ కంప్లైంట్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. బిజీలో ఉండొచ్చు, రేపు లాస్ట్ కదా ఎలక్షన్. ఇక్కడ నేను సూపర్ బజార్ విజిట్ చేసింటి మేడం. అవును మేడం. సో దీంట్లో 10-11 మందిని బినామీ పేర్లు పెట్టి సిన్స్ ఒక 10 ఇయర్స్కి వెళ్ళి పర్ హెడ్ 15,000 శాలరీస్ డ్రా చేశారు. అటెండెన్స్ లేదు, ఏది లేదు. మన సూపర్ బజార్ సెంట్రల్కి ఎదురుగా ఉంటుంది కదా మ్యామ్, టెస్కో కోఆపరేటివ్ సంబంధించి కోఆపరేటివ్ నేను. సో దీంట్లో ఈ ఫైల్స్ అన్నీ నేను చూసినాను, ఇప్పుడు అటెండెన్స్ చూసినాను, అన్నీ చూసినాను. ఇది గవర్నమెంట్ది, మనదే, మన టెస్కోకి సంబంధించి. సో దీంట్లో నేను మాస్టర్ మన మినిస్టర్ కానీ ఫ్యూయల్ బుక్ కానీ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్రోల్ పంప్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఎంప్లాయీ ఉన్నట్టుంటారు. 10,000 రూపీస్ శాలరీ పర్ హెడ్ 10 ఇయర్స్కి వెళ్ళి ఇవి డ్రా చేసుకుంటూ బినామీ అటెండెన్స్ ఉండదు, వాళ్ళకి ఏముండదు. ఇప్పుడు రెడ్ హ్యాండ్కే దొరికినాయి కానీ ఇవన్నీ. సో దీని మీద ఎంక్వైరీ చేయడానికి దీంట్లో మన దగ్గర కూడా ఒక ఆఫీసర్ దీనికి సపోర్టివ్ కూడా ఉంది. ఇక సంజీవ్ రెడ్డి గారే డైరెక్ట్ దాంట్లో కొద్దిగా ఇన్వాల్వ్మెంట్, మనకు వీళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ మీదకి వెళ్ళింది. సో దీంట్లో నేను ఏం చేసినానంటే మేడం, ఇవి మన ఆర్డీఓ గారి కన్నా ఎవరైనా మీరు చెప్తే ఇది సీజ్ చేసి ఫైల్ ఇప్పుడు మీ దగ్గర పెట్టుకొని ఎంక్వైరీ చేసి విచారణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ అట్లా సంతకాలు పెట్టించి, ఎందుకంటే మీదికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఆర్డీఓ గారు ఉన్నారు. చెప్పినాను ఆర్డీఓ గారికి, మీరు ఒక మాట, ఆర్డీఓ గారు ఆఫీస్లో ఉన్నారు, వస్తా అన్నారు. మీరు ఒక మాట చెప్తే వారు వస్తే వారు తీసుకుంటారు. మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, వాస్తవాలు చెప్పండి. నిజంగా ఇలా అన్యాయం జరిగేది అవపడుతున్నది, మీరు దానికి ఉండండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు కూడా ఏమైనా తప్పు చేసి ఉంటే కూడా దాంట్లో కూడా ఎవరిని కూడా ఇది ఉండదు. అందులో తప్పు ఎవరు చేస్తే వారిని నిర్ణయం తీసుకుంటారు. అది కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి విచారణ చేసి దాని మీద తీసుకుంటారు. అప్పటి వరకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు ఆర్డీఓ గారు MRO గారు వస్తారు, వారి సమక్షంలో వారే సీజ్ చేస్తారు, వారు నిర్ణయం తీసుకుంటారు. ఫైల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఈ 4 ఇయర్స్ అన్ని తీసుకొచ్చి పెట్టండి. వారు వచ్చేది సాయి ఫైన్ ఫైన్. ఇక చూసుకొని గంగు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.